బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమని, అప్పటి పరిస్థితిని బట్టి ఒక అడుగు వెనక్కి తగ్గామని అధినేత చెప్పారన్నారు. అప్పుడు వర్తించిన ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉంటుందని, వచ్చిన వార్తలు సరికాదని మనోహర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ఎవరికి ఎన్ని అనేది నిర్ణయం ఉంటుందని వివరించారు. కూటమి బలోపేతమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జనసేనలో కష్టపడి పనిచేసే వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఉదయం నుంచి మున్సిపాలిటీ అధికారులతోటి స్థానిక ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వంలో అటువంటి లోటు లేకుండా, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించినప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం ద్వారా ప్రతి నెల మనం అందించే సుమారు 3,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పెన్షన్ ద్వారా ప్రజలకు చేరుతోందనేది ఒక సంతృప్తిని ఇచ్చింది ఈ రోజున. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి, మరమ్మతులు చేయాల్సిన ప్రాంతాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ 31వ వార్డు అమరావతి ప్లాట్స్లోను, అదేవిధంగా 30 వార్డులో గతంలో చేపట్టిన కొన్ని ప్రధానమైన కాలువలు, స్టామ్ వాటర్ డ్రైన్ అయితే మనం చేసాము. చెంచుపేట బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం జేఎంజే కాలేజ్ వరకు వీటన్నిటిని కూడా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలని తపంతో పనిచేస్తున్న వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10,50,00,000 రూపాయలు మంజూరు చేశాం. వర్కులు వివిధ దశలో ఉన్నాయి. చేయాల్సినవి ముందుగా మేము సిపిడిసిఎల్ నుంచి కరెంటు సమస్య ఎక్కడ లేకుండా, వోల్టేజ్ సమస్య ఎక్కడ లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునే విధంగా ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెడతాం. అదేవిధంగా వీధి దీపాల కొరత ఎక్కడ లేకుండా ఈ ప్రాంతంలో కూడా కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు వీధి దీపాల గురించి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని కూడా తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తాం. వీటితో పాటు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేకంగా అమరావతి ప్లాట్స్లో 3 పార్కుల నిర్మాణం, ఆ పార్కులతో పాటు వీలైతే అక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నా క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ప్రతిరోజు భోజనం ఏర్పాటు ఎట్లా ఉన్నాయి వాళ్ళతో పాటు భోజనాలు చేసి అక్కడ కూడా